ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో గ్రంథి సురేష్ స్ఫూర్తితో మరింత మంది భాగం కావాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామ లక్ష్మి పిలుపునిచ్చారు. గ్రంథి ఎలైట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరపున ఇంటర్ చదువుతున్న 20 మంది గ్రామీణ విద్యార్థినులకు 25,000 చొప్పున ప్రతిభా ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ వ్యక్తి పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటారని హల్చల్ చేశాడు. భార్య అత్తింటి వారితో తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు. పోలీసులు న్యాయం చేయాలని లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటారని హడావుడి చేశాడు. పల్నాడు జిల్లాలో పేకాట ఇతర జూదాలు జోరుగా సాగుతున్నాయి. మహాశివరాత్రి వేళ విప్పర్ల కొనకంచి వారిపాలెం గ్రామాల్లో గుట్టు చెప్పుడు కాకుండా వీటిని ఏర్పాటు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే జూద క్రీడలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. మన్యం జిల్లా పాలకొండ రాజం రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ కోటదుర్గ ఓల్డ్ ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగి 50 లక్షల విలువైన సుమారు 70 టన్నుల ప్లాస్టిక్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైంది. ఆగి ఉన్న పోలీసు వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా సరఫ్పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం ధ్వంసం కాగా జోగిపేట ఎస్ఐ పాండు స్వల్పంగా గాయపడ్డాడు. అడ్వకేట్ ఖదీర్ హత్యకు నిరసనగా మేడ్చల్ జిల్లా ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ లో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. విధి నిర్వహణలో ఎంతో మంది న్యాయవాదులు తమ ప్రాణాలను కోల్పోతున్నారని, ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నగర్ కర్నూలు జిల్లా లక్ష్మాపూర్ స్టేజ్ వద్ద బస్సు కారు ఢీకొన్నాయి. బస్సును ఓవర్టేక్ చేయబోయే క్రమంలో కారు మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. నంద్యాల జిల్లా మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు 4వ రోజు ఉదయం ప్రత్యేక అలంకరణ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఇటీవల జరిగిన 2 అనుమానాస్పద మరణాలపై విచారణ జరపాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షులు సురేష్ మాదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రేమ వ్యవహారంపై అమ్మాయి తరపు వ్యక్తులు పథకం ప్రకారమే హత్య చేశారని వారు ఆరోపించారు.